హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు అయితే నేను జొన్న రొట్టెలతో స్నాక్స్ చేయబోతున్నాను. పాతకాలం పద్ధతిలో చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటాయండి. పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది అనమాట ఈ స్నాక్స్. వేసుకొని కాస్త ఆయిల్ వేసుకొని అలాగే శనగబ్యాళ్ళు పల్లీలు వేసి కాస్త అలా కలర్ వచ్చిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు అన్నీ వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. కాస్త పసుపు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ జొన్న రొట్టెల స్నాక్స్ మాత్రము తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. అంత టేస్టీగా చాలా బాగుంటుందన్నమాట. మిగిలిపోయిన రొట్టెలతో కూడా చేసుకోవచ్చు, లేదా మనము రొట్టెలు చేసి కూడా ఇలా చేసుకోవచ్చు. ఇక చూడండి, టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. చూడండి, జొన్న రొట్టెలు ముక్కలు అయితే ఇలా కట్ చేసుకొని వేసేసుకోండి. ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా అయినా మనకి చాలా బాగుంటుందన్నమాట. లేదా ఇంకా టేస్టీగా బాగుండాలనుకుంటే మ్యాగీ పౌడర్ అండి, ఇది మ్యాగీ మసాలా పౌడరు. ఈ మధ్యకాలంలో మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి కదా. ఇక ప్యాకెట్ ఒకటైతే వేసేసాను అనమాట. ఇక మనకి జొన్న రొట్టె స్నాక్స్ రెడీ అయిపోయింది.